సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో వెలుగులోకి వచ్చిన దివ్యల మాధురి కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. టెక్కల నుంచి పలాస వెళుతుండగా ఆమె కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధురి తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తానే మరో కారును ఢీకొట్టానని, తనకు ట్రీట్మెంట్ చేయవద్దని చెప్పింది. శ్రీనివాస్ భార్య వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఈ ఘటన మరింత కలవరానికి గురిచేస్తుంది. 2 ఏళ్లుగా కుటుంబంలో విభేదాల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ దంపతులు. కాగా తమ తండ్రి మరొక మహిళతో ఉంటూ తమను దూరం పెడుతున్నారని ఆరోపిస్తున్నారు దువ్వాడ కూతుర్లు. తమ తండ్రి తమకు కావాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను ఒక మహిళ ట్రాప్ చేసి వలలో వేసుకుందని దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు తన భర్తతో కలిసి ఉండేందుకు ఏ ఒక్క అర్హత లేదన్నారు. ఇక ఈ వ్యవహారంలో తనపైన వచ్చిన ఆరోపణలపై దివ్యల మాధురి ఇటీవల తీవ్రంగా స్పందించారు. దయచేసి తనను బజారుకు లాగొద్దని ఆమె కన్నింటి పర్యాంతమయ్యారు. వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్ వాళ్ళే తేల్చుకోవాలి. నేను వాళ్ళ ఫ్యామిలీలో జోక్యం చేసుకోను. దువ్వాడ కావాలంటే తిరిగి వెళ్ళొచ్చు. నేను ఇండిపెండెంట్ మహిళను, నేను బతకగలను. దువ్వాడ శ్రీనివాస్ నాకు మార్గదర్శకుడు. నాకు దువ్వాడ శ్రీనివాస్ మద్దతుగా నిలిచారు. భర్తకు దూరంగా ఉంటున్న ఒక మహిళ సొసైటీలో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాంటి సమస్యలు రాకుండా దువ్వాడ శ్రీనివాస్ నాకు అండగా ఉంటానని చెప్పారు. దువ్వాడ వాణి చెప్పిన మాటలు నమ్మి నన్ను బజారులోకి లాగొద్దు. నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ని బజారుకి లాగొద్దు. నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు. వారిని పెంచి పెద్ద చేయాలి, పెళ్లిళ్ళు చేయాలి. వాళ్ళకి చాలా లైఫ్ ఉంది. ఇలాంటి వీడియోస్ వల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతారో అర్థం చేసుకోండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మాధురి కారు యాక్సిడెంట్ అవడంతో ఇష్యూ మరింత జటిలంగా మారినట్లు తెలుస్తోంది. నేను అతనితో ఉంటున్నాను. అతను ఒక ఫ్రెండ్, ఒక ఫిలాసఫర్, ఒక గైడ్, అన్ని అతనే నాకు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు అలా ఏం చేసుకోవద్దు, నీకు నేను ఉన్నాను, నీకు ధైర్యంగా ఉంటాను, నువ్వు అధైర్య పడుకో, నాకు ధైర్యాన్ని ఇచ్చి నన్ను అతను ఒక సెక్యూర్డ్ గా ఉంచుతున్నారు.